హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో డెంటల్ ట్రీట్మెంట్ ఆస్ట్రేలియాలో ఎంత అవుతుంది, ఎందుకు అంత రేటు ఉంది, ఇవన్నీ చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్లో రకరకాలు ఉన్నాయి కదా. జనరల్గా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రేలియా వాళ్ళు 6 నెలలకు ఒకసారి టీత్ క్లీన్ చేయించుకుంటారు. సో అదొకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ ఇమేజ్ చూసారంటే మీరు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇదిగో 1 2 3 రూట్స్ ఉన్నాయి. 3 రూట్స్ లోనూ ఒక చిన్న నీడిల్ లాగా ఉంది, ఏదో ఇంప్లాంట్ చేసి ఫిక్స్ చేస్తారు పైన క్యాప్. ఈ ఒక పన్నుకి మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తిగా చేసినందుకు ఇక్కడ జనరల్ గా 2,500 నుంచి $3,000 తీసుకుంటారు. 3,500 వరకు కూడా ఉంటాయి, హాస్పిటల్ని బట్టి మనం వెళ్ళిన డాక్టర్ని బట్టి ఉంటుంది. ఆన్ యావరేజ్ $3,000 ఉంటుంది. అంటే ఒక పన్నుకి మనం గనక ఇప్పుడు పుచ్చిపోయి కానీ లేదా ఏదైనా బ్రేక్ అయ్యి కానీ ఏదైనా ఇబ్బంది అయ్యి దానికి రూట్ కెనాల్ చేయాల్సి వస్తే మనం మన కరెన్సీలో దాదాపు ₹1,60,000 కట్టాలి. ఇది ఒక పన్నుకి ఏదన్నా అయితే ఇంక్లూడింగ్ క్యాప్ అన్నమాట. సో ఇదేంటంటే వీళ్ళు తెలివిగా ఒక సిట్టింగ్ లో చేయరు. ఇప్పుడు మన దగ్గర అంటే ఒకేసారి చేసేస్తారు, వీళ్ళు అట్లా చేయరు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని క్లీన్ చేయడం, ఓ రబ్బర్ లాంటిది ఏదో క్లీన్ చేయడం అలా చేస్తారు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఫిల్లింగ్ చేస్తారు. థర్డ్ టైం వచ్చినప్పుడు పూర్తి చేస్తారు అనమాట. మొత్తం 2 నుంచి 3 సిట్టింగ్స్ ఉంటాయి. సో మీరు కావాలంటే డైలీ బేస్ లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఫస్ట్ థింగ్ ఈ డెంటల్ మొత్తం మనకి మెడికేర్ లో కవర్ అవ్వదు. డెంటల్ కి సంబంధించింది మెడికేర్ లో కవర్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మనం అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకోవాలి. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ లో కొంత కవర్ అవుతుంది, అంత కవర్ అవ్వదు. ఓ 50% అనుకోండి ఇన్సూరెన్స్ తీసుకుంటే అంతవరకు. అంటే జనరల్ ఛార్జెస్ వాటి వరకు అయితే కవర్ అవుతాయి, మళ్ళీ ట్రీట్మెంట్ కవర్ చేయడు వాడు. సో అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అదే కనుక మెడికేర్ లో కవర్ అయితే ఏంటంటే మనకి ఫ్రీగానే వస్తుంది. అందుకని జనం చాలా మంది ఏం చేస్తారంటే ఏదన్నా పంటి నొప్పి అలా వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళి ఇండియాలో చేయించుకొని వస్తారు. కొంతమంది ఏమో ఇక్కడి నుంచి బాలి వెళ్తారు, బాలి ఇండోనేషియా, బాలి వెళ్ళి బాలిలో ట్రీట్మెంట్ చేయించుకొని కూడా వస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనకు కొంచెం ఒక మంది ఇబ్బంది అయినప్పుడు నేను కనుక్కుంటే వాళ్ళు చెప్పారు బాలి వెళ్ళండి, బాలి అయితే ఈజీ అని. అంటే ఇండియా అయితే ఈజీగా ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఇండియా అంటే 1 వీక్ పెట్టుకోవాలి టైము. ఈ 1 వీక్ శాలరీ, మళ్ళీ అప్ డౌన్ అంత టికెట్స్ ట్రీట్మెంట్ అంతా చూసుకుంటే అదేదో ఇక్కడే చేయించుకోవచ్చు అనిపించింది నాకైతే. కాకపోతే ఇండియాలో ఏదైనా వర్క్ ఉండి వెళ్తే మాత్రం బెస్ట్ చాయిస్ అసలు. హ్యాపీగా అక్కడ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే ఒక పన్నుకి దాదాపుగా 1,60,000. 2 పనులకు 3 పనులుగా చేయించాలనుకోండి ఏదో కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చినా కానీ అనుమానం లేకుండా 5 నుంచి 6 లక్షలు తీసుకుంటారు. 4 పళ్ళు అనుకోండి ఒక 6 లక్షలు, దగ్గరగా 6 లక్షలు ఖర్చు అవుతుంది. సో అబ్రాడ్ వచ్చేదే కొంచెం ఏదో సంపాదించుకోవాలి ఇలాంటి వర్షంలో వస్తారు కాబట్టి అన్ని లక్షలు టీత్ కోసం పంటి కోసం ఖర్చు పెట్టాలంటే కొంచెం కష్టం కదా. సో అది. సో ఇది అంటే నిజమా కాదా అని మీకు అనుమానం కూడా రావచ్చు. నేను మీకు చూపిస్తాను ట్రీట్మెంట్. నేను ఒక పండుగ చేయించుకున్నానులేండి, చేయించుకున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమైనాయి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నేను ఇన్సూరెన్స్ కవర్ అవుతాం అనుకున్నాం, తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు కనుక్కుంటాం కదా. కనుక్కున్నప్పుడు మనకు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసింది. చాలా మంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఇండియా వెళ్ళండి లేదా బాలి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి, తక్కువలో అయిపోయింది అని చెప్పారు. బట్ లీవ్స్ దొరకాలి కదా. సో లీవ్స్ దొరకాలి, కొంచెం ఎమర్జెన్సీ అయ్యేసరికి నేను ఇక్కడే చేయించుకోవాల్సి వచ్చింది. నాకైతే అయిన ఖర్చు $3,000 తీసుకున్నారు నాకైతే. 3 సిట్టింగ్స్. ఒక్కొక్క సిట్టింగ్ లో ఫస్ట్ టైం ఏమో ఒక 1 అవర్ పట్టింది, సెకండ్ టైం వచ్చేప్పటికి 2.5 అవర్స్ పట్టింది, థర్డ్ డే వెళ్తే 3 అవర్స్ పట్టింది అనమాట. సో ఫైనల్గా అయితే ట్రీట్మెంట్ అయితే బాగానే చేశారు. కాకపోతే కాస్ట్లీ. ఒకసారి మీకు ఆ బిల్స్ అవి ఇవి కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. సో మీరు కనుక నెక్స్ట్ టైం ఏదన్నా ఇక్కడ ఈ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే బెటర్ మీరు ఇండియా వెళ్ళి చాలా కాలం అయితే కనుక అక్కడికి ప్లాన్ చేసుకోండి. 2 పనులు అయిపోయేటట్టుగా చూసుకోండి. ఎమర్జెన్సీ అయితే చేయగలిగింది ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే $150 నుంచి $200 మధ్యలో తీసుకుంటారు, ఏంటి చెక్ చేసినందుకు.
సో అది చెక్ చేసి మీకు కొటేషన్ లాగా ఇస్తారు. సో ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ చెకింగ్ చేయించుకుంటే అలా కొటేషన్ చూసుకొని తక్కువతో మాట్లాడి తీసుకోవచ్చు. అండ్ కొన్ని హాస్పిటల్స్‌లో ఏంటంటే మంత్లీ పేమెంట్స్ లాగా గూడా ఉంటాయి. మీరు చూసుకొని చేయించుకోవచ్చు. సో ఒక్కసారి బిల్స్ చూద్దాం. ఇదే ఆ ఎస్టిమేట్. డే 1లోనేమో ఎక్స్‌రే ఒకటి, తర్వాత లోపల నుంచి పల్ప్ తీసినందుకు, తర్వాత ఓరల్ ఎగ్జామినేషన్ చేసినందుకు, తర్వాత టెంపరరీగా దాంట్లో రబ్బర్ లాంటిది ఏదో పెట్టారు. అది మళ్ళీ ఎక్స్‌రే తీసినందుకు. ఇదొక $518.81 ఏశారు. విజిట్ 2లో వచ్చేప్పటికేమో ఎక్స్‌రే అలాగే 3 కెనాల్స్ ఉంటాయి కదా! 3 కెనాల్స్‌కి డబ్బులేశారు. సో, అదొచ్చేటప్పటికి ఒక 600 చిల్లరేశారు. తర్వాత మూడో రోజుకొచ్చేప్పటికి మాత్రం మళ్ళీ ఎక్స్‌రే, దాన్ని డ్రెస్సింగ్ చేసినందుకు, మొత్తం మళ్ళీ కెనాల్స్ అన్నీ ఫిల్ చేసినందుకు, పైన క్రౌన్ పెట్టినందుకు. క్రౌన్ అంటే క్యాప్ అనమాట. క్యాప్ పెట్టినందుకు. మొత్తం ఏదైనా గానీ $3,000.09 ఏశారనమాట. ఇదంతా ఒక పంటికి అయిన ఖర్చు మాత్రం. జనరల్‌గా మన దగ్గర అయితే ఇందులో ఒక 15% కాస్ట్ అయిద్ది అంతే. అంతకు మించి ఖర్చు అవ్వదు. మన దగ్గర డెంటల్ చాలా తక్కువ. బట్ ఇక్కడ వెరీ వెరీ కాస్ట్‌లీ. అండ్ ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. కొన్ని హాస్పిటల్స్‌కి అపాయింట్మెంట్ దొరకవు. కొన్నిటికి మాత్రం అపాయింట్మెంట్ కాస్ట్‌లీ వాటికి దొరుకుతాయి. కొంచెం రేట్ తక్కువ ఉన్న వాటికి అపాయింట్మెంట్లు దొరకవు అంత తేలిగ్గా. అదొక ప్రాబ్లమ్ కూడా ఉంది. ఈ వీడియోలో డెంటల్ ట్రీట్మెంట్ ఆస్ట్రేలియా ఎందుకు కాస్ట్లీ అనేది వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.